అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడి మామిడి. మన దేశం జీడి మామిడి విస్తీర్ణంలోనూ ఉత్పాదకతలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే సగటు ఉత్పాదకత మాత్రం హెక్టార్కు 646 కిలోలు మాత్రమే ఉంది. యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది. ప్రస్తుతం పూత పిందు దశల్లో ఉన్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి ఉద్యాన అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి సాగవుతోంది. విస్తీర్ణం అధికంగా ఉన్న సగటు దిగుబడి చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో రైతులు అధికంగా జీడి తోటలను సాగు చేస్తూ ఉంటారు. మరికొంతమంది కొబ్బరిలో అంతర పంటలుగా వేస్తున్నారు. ప్రస్తుతం జీడి తోటలు పూత పిందె దశలో ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు జీడి పిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు. చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాతావరణం మీద భారం వేసి ఏటా వచ్చిన కాడికి దిగుబడి తీసుకోవడం కనిపిస్తోంది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడిని తీసుకోవచ్చని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. ప్రస్తుతం జీడి తోటలు పూత మరియు పిండి దశల్లో కనిపిస్తున్నాయి. ఈ పూత దశలో ముఖ్యంగా జీడి తోటల్లో టీదోమ అలాగే రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి జీడి తోటల్ని నాశనం చేస్తుంటాయి. ఈ టీదోమ అన్నది ఈ లేత చిగురాకులు, కొమ్ములు అలాగే పుష్ప గుచ్చాలని ఆశించి వాటిలో రసాన్ని పీల్చి తినడం వలన ఈ లేత చిగురాకులు, కొమ్ములు అలాగే పుష్పగుచ్చాలు ఎండిపోవడం, మాడిపోవడం జరుగుతుంది. దీనివల్ల దిగుబడి బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగులను నివారించడం కోసం జీడి తోటల్లో రైతులు ముఖ్యంగా 3 దశలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ టీ దోమ అన్నది ముఖ్యంగా లేత చిగురాకుల నుంచే దీని అటాక్ అనేది స్టార్ట్ చేస్తుంది. కాబట్టి మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూత అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చి తీసుకుంటే పూత నుంచి పిండి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ 3 దశల్ని రైతులు బాగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మొదటి దశ అంటే మనకి లేత చిగురాకు దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ దశలో మన ఈ టీ దోమ అలాగే రసం పీల్చే పురుగులు నివారించడం కోసం మోనోక్రోటోఫాస్ ను 1.6 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ టీ దోమని అలాగే ఈ రసం పీల్చే పురుగులను నివారించే అవకాశం ఉంది. అలాగే రెండో దశకు వచ్చేసరికి పూత దశ. ఈ పూత దశ అప్పుడు మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఈ టైంలోని లాంబ్డా సైక్లోథిన్ అనే మందును 0.6 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లా ఈ రసం పీల్చే పురుగులను నివారించే అవకాశం ఉంది. అలాగే మూడో దశకు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ పిండి కట్టడం స్టార్ట్ అవుతుందో ఆ దశలోని ఎక్కువగా తామర పురుగులు, ఈ రసం పీల్చే పురుగులు అలాగే టీదోమ అటాక్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటిని నివారించడం కోసం ప్రొఫినోఫాస్ అనే మందును 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లా వీటన్నిటిని మనం నివారించవచ్చు. వీటితో పాటుగా ఈ రసం పీల్చే పురుగులు, టీదోమతో పాటు ప్రస్తుతం పొగమంచు అలాగే వాతావరణ పరిస్థితుల వల్ల బ్లైట్ తెగులు అలాగే ఎండుకొమ్మ తెగులు వచ్చే అవకాశం కూడా జీడి తోటల్లో ఉంది. సో ఈ తెగులు నివారించడం కోసం ముందైతే ఏవైతే మందులు మనం చెప్పామో వాటితో పాటుగా కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లే ఈ బ్లైట్ తెగులను మనం నివారించవచ్చు. కార్బండిజం దొరకని ఏడలో కాపర్ ఆక్సిక్లోరైడ్ COC అంటారు. దాన్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఈ మందులతో పాటు కలిపి కొట్టినట్లయితే ఈ బ్లైట్ తెగులు కానీ లేకపోతే ఎండుకొమ్మ తెగులు కానీ మనం నివారించవచ్చు. వీటితో పాటు మన అంటే రైతులు ముఖ్యంగా చేయాల్సింది ఈ లేత చిగురు అనేది మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు ఉంటాయి. ఆ టైంలో ఒకసారి నీటి తడి ఇచ్చినట్లయితే ఈ లేత చిగురు అనేది బాగా ఎక్కువగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేత చిగురు మనకు కొంచెం ఎక్కువగా బయటకు వచ్చిందంటే ఈ పుష్పగుచ్చాల సంఖ్య కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఒక నీటి తడిని ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా పూత నుంచి ఎప్పుడైతే పిండి కట్టడం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో కూడా ఒకసారి నీటి తడిని ఇచ్చినట్లయితే ఈ పిండి కట్టడం శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది. పిండి రాలడం కూడా బాగా తగ్గుతుంది. దానివల్ల దిగుబడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. వీటితో పాటు సకాలంలో రైతులు ఎవరైతే అంటే భూమి ద్వారా, మట్టి ద్వారా ఈ ఎరువులు అన్నది చెట్టుకి అందించలేకపోతారో అటువంటి వాళ్ళు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఫోలియో స్ప్రే ద్వారా పోషకాలను మొక్కకు అందించినట్లయితే లేత చిగురు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఫోలియో స్ప్రే కోసం
యూరియాని 20 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే ఈ లేత చిగురు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ పుష్పగుచ్చాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే దీంతో పాటు 319 అంటే 19 ఉంటుంది. అది 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసినట్లయితే పూత స్టేజ్ లోని పూత అనేది దృఢంగా ఉంటుంది మనకి. దానివల్ల ఈల్డింగ్ ఎక్కువగా వచ్చి ఈల్డ్ కరెక్ట్ గా ఉండి పెరిగే అవకాశం ఉంది. జీడిపప్పుకు ఎంత డిమాండో వాటిని పండించే రైతులకు అన్ని కష్టాలు ఉన్నాయి. పూత నుండి పిందె ఏర్పడే దశలో నీటి తడులు అందించాలి. అయితే సాగునీటి సౌకర్యం లేక ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి బోర్లు వేయించాలని, అలాగే జీడి తోటలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. మాకు కొబ్బరి తోటలో అంతర పంటగా పూర్వం నుండి కూడా మాకు జీడి ఉంది. అయితే ఏంటంటే గతంలో మాకు ఎప్పుడు కూడా గతం నుండి ఇప్పటి వరకు కూడా నాటు విధానాన్ని అంటే మామూలుగా పోతొస్తే ఏదో చూడడం, రైతుగా ఆశించి ఆ వచ్చిన ఆదాయాన్ని తీసుకోవడమే తప్ప ఆధునికమైనటువంటి కొన్ని పద్ధతులు ఇవన్నీ కూడా మాకు మేడం గారు హెచ్ఓ మాధవీలత గారు వచ్చి వివరించారు. చాలా సంతోషం. ఈ టైంలో రైతుకి కానీ కొంచెం ఇటువంటి దీని మీద కానీ ఎక్స్ప్లెనేషన్ చేయగలిగితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. తద్వారా మేము రైతులను కూడా ఈ ఆర్థిక దీని నుండి మేము కొంతవరకు మేము రెక్టిఫై చేసుకొని రాగలం. ఎందుకంటే కొబ్బరి అది డైలీ వచ్చినప్పుడు కూడా జీడి అనేది మాకు సంవత్సరంకి ఒకసారి మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మా తాలూకా అప్పులు కానీ మిగతా తీర్చుకోవడానికి ఎంత అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే ఇన్ టైంలో వచ్చి రైతులకు చెప్పడం అనేది మేడం గారు మాకు ఎంతగానో హెల్ప్ చేశారు. అయితే ఏంటంటే దీనికి వాటర్ పెట్టమన్నారు. దానికి వాటర్ అందుబాటులో అందరి రైతులకైతే లేదు. కొంతమందికి 1%, 2% ఉంది తప్ప మిగతా రైతులకైతే లేదు. ఏమైనా గవర్నమెంట్ వారు కానీ కలెక్టర్ వారు కానీ దీని మీద దృష్టి సారించి మాకు బోర్వెల్స్ కానీ ఇచ్చినట్టయితే ఇంకా మంచి దిగుబడులు రావడానికి అనేవి అవకాశం ఉంటుంది. కొమ్మల కత్తిరింపు ఉంది. ఆ కత్తిరింపు విధానాన్ని ఎలా చేపట్టాలి, తర్వాత బొడగ అంటే మొగ్గ దశలో ఎలాగా ఏ మందులు వాడాలి, అలాగే పూత దశకు వచ్చేసరికి తర్వాత పిక్క టైంలో పిక్క వచ్చిన తర్వాత కూడా మాడిపోయి ఆ పిక్క పడిపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడా ఎలాగ మందులు కొట్టాలని మన మాధవీలత గారు వచ్చి చాలా చక్కగా వివరించారు. కాబట్టి దీని మీద గవర్నమెంట్ వారు కూడా దృష్టి పెట్టి రైతుకి ప్రోత్సాహాలు అందిస్తారని, తర్వాత ఇటువంటి పరికరాలు ఏమైనా ఉంటే గవర్నమెంట్ వారి నుండి మాకు అందిస్తారని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈరోజు మన ఉద్యాన శాఖ అధికారి మాధవీలత గారు మాకు జీడి మామిడి మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అయితే పూత దశలో ఏది కొట్టాలి అనేసి చెప్పి ఆవిడ మాకు చెప్పడం జరిగింది. మాకు ఇప్పుడు కొబ్బరిలోన అంతర పంటగా మేము జీడి మామిడి వేస్తున్నాము. ఒకప్పుడు మాకేంటంటే కొబ్బరే ప్రధాన పంటగా ఉండేది. రీసెంట్లీ గత 15 సంవత్సరాల నుండి ఏమవుతుందంటే కొబ్బరి అలాగ అంతరించిపోయి ఇప్పుడు జీడి మామిడి ప్రధాన పంటగా ఇక్కడ మాకు తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ టైంలో మేడం గారు వచ్చి మాకు సలహాలు సూచనలు కూడాను బాగానే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు వాటర్ పెట్టమని చెప్తున్నారు తను. ఈ వాటర్ పెట్టుకోవడానికి ఏంటంటే మాకు ఇక్కడ ఎక్కడ కూడాను బోర్ల ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ లేదు. మాకు ఈ జలకళగాని వచ్చింటే బాగుండేది. అది కూడాను మాకు కనీసం ఇక్కడ 1% కూడా మాకు ఇక్కడ జలకళ అమలు కాలేదు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు దీనిపైన దృష్టి పెట్టి మాకు ఇక్కడ జలకళని పెట్టినట్టయితే మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య జీడి ఎండిపోవడం, ఈ పూత దశలో మనకు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాని నుండి మేము గట్టెక్కే అవకాశం మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంది. అయితే ఈ దశలో సరైన జాగ్రత్తలు పాటించాలి. పంట కోసిన తర్వాత నిలువ చేసేటప్పుడు పురుగులు, శిలీంధ్రాలు, ఎలుకలు ఆశించి తీవ్రంగా నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నుండి ధాన్యాన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చెబుతున్నారు శాస్త్రవేత్త డాక్టర్ సౌజన్య. తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రబీలో వేసిన మొక్కజొన్న వివిధ దశల్లో ఉంది. కొన్ని చోట్ల వరి మాగాణుల్లో ఇప్పుడే విత్తుతున్నారు. కోత దశలో ఉన్న మొక్కజొన్న విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. నూర్పిడి తరువాత 2 నుంచి 3 రోజులు 12% తేమ వచ్చే వరకు ఎండలో ఆరబెట్టి శుద్ధి చేసుకోవాలి. ప్రధానంగా మనము మొక్కజొన్న నూర్చే యంత్రాలను శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మొక్కజొన్న కోసినప్పుడు గింజలో తేమ శాతం అనేది 20 నుంచి 24% వరకు ఉంటుంది. కనుక ముఖ్యంగా మొక్కజొన్న ధాన్యాన్ని తేమ శాతం 12 వచ్చే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న గింజలను శుభ్రం చేసి గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి. మనము మొక్కజొన్న భద్రపరిచేటప్పుడు గోదాముల్లో కానీ గదుల్లో కానీ చుట్టూ కూడా మలాతియాను 10 మిల్లీలీటర్లు నీటి ద్రావణం పిచికారీ చేసి ఆ తర్వాత మనము గోనె సంచుల్లో భద్రపరచుకోవాలి.
అదేవిధంగా మనము నిల్వ ఉంచే గది కానీ గోదాము కానీ కన్నాలు కానీ పగుళ్ళు కానీ ఉన్నచో సిమెంట్తో పూడ్చుకొని తయారు చేసి పెట్టుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు కొత్త సంచులనే వాడాలి. ఒకవేళ అలా వీలుగాని పక్షంలో పాత సంచులను మలాథియాన్ 10 మిల్లీలీటర్లు లీటర్ ద్రావణాన్ని ఈ గోనె సంచులను ముంచి 10 నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే మొక్కజొన్న ధాన్యాన్ని శుభ్రపరచుకొని గోనె సంచుల్లో నిల్వ పెట్టుకోవాలి. మొక్కజొన్న నిలువలు చేసేటప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నికర ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా మొక్కజొన్నను కోసిన వెంటనే ఎండలో ఆరబెట్టాలి. తరువాత గోనె సంచులలో లేదా పాలిథీన్ సంచులలో భద్రపరిచి చల్లని తక్కువ తేమగల ప్రాంతాల్లో నిలువ చేయాలి. దీంతో పాటు నిల్వలో తేమగాని ఎలుకలు పురుగులు శిలీంధ్రాలు ఆశించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న ధాన్యాన్ని మనము నిల్వ చేసినప్పుడు ముఖ్యంగా పురుగులు శిలీంధ్రాలు మరియు ఎలుకలు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటిలో ముఖ్యంగా పురుగుల వలన అధిక నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేయడం జరిగింది. సుమారు 10 నుంచి 15% వరకు మొక్కజొన్న ధాన్యం నష్టం జరుగుతున్నది. మొక్కజొన్న ధాన్యం నిల్వలో కీటకాలు ఆశించేవి ఏమనగా కొమ్ము పురుగు, వడ్ల చిలుక, తుట్టె పురుగు, పిండి పురుగు, కాప్రా బీటిలు మరియు నుసి పురుగు ముఖ్యమైనవి. వీటిలో ముఖ్యంగా కొమ్ము పురుగు అనగా దీని సైంటిఫిక్ నామము సైటోఫిలస్ వరేజే మరియు వడ్ల చిలుక అనగా సైటోట్రాగా సిరిలెల్లా ముఖ్యమైనవి. ఈ కొమ్ము పురుగు సుమారు 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పురుగు వలన ముఖ్యంగా గింజ పైపొర మాత్రమే మిగులుతుంది. అనగా ఈ లోపల గింజ మొత్తాన్ని పూర్తిగా తినివేయడం ద్వారా మొక్కజొన్న ధాన్యం అధికంగా నష్టం వాటిల్లుచున్నది. ఈ పురుగు తన జీవిత చక్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. రెండవ రకము పురుగు సైటోట్రాగా సిరిలెల్లా వడ్ల చిలుక. ఈ పురుగు కూడా గింజ లోపలనే పూర్తి దశ మొత్తము పూర్తి చేసుకుని గింజలను పూర్తిగా తినివేస్తుంది. పై పొరను మాత్రమే మిగులుస్తుంది. రెండవ రకం పురుగులు అనగా గింజ బయటనే ఉండి అనగా పగిలిన ధాన్యాన్ని ఆశించి పూర్తిగా గింజలను తినివేస్తాయి. వీటిలో ముఖ్యమైనవి నుసి పురుగు, కాప్రా బీటిల్ మరియు పిండి పురుగు. ఈ నుసి పురుగు అనగా ఎజోపెర్తా డామినికా. ఈ పురుగు ముఖ్యంగా లార్వా దశ కంటే తల్లి పురుగే ఎక్కువ ఉధృతిని కలుగజేస్తుంది. ఎందుకనగా ఈ తల్లి పురుగు గట్టి దవడలు ఉండటం వల్ల గింజలో ఉన్న తేమ శాతం తక్కువగా ఉన్నా కానీ ఇది ధాన్యాన్ని ఆశించి నష్టపరుస్తుంది. కనుక ఈ పురుగులు ఆశించిన ధాన్యము మేము ముఖ్యంగా గింజ బరువు తగ్గిపోతుంది, మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. దీని వలన ప్రధానంగా రైతు సోదరులకు మార్కెట్లో సరైన ధర అనేది పలకదనమాట. పురుగులే కాకుండా శిలీంధ్రాలు కూడా ఎక్కువగా ఆశించి ధాన్యాన్ని నష్టపరుస్తాయి. మొక్కజొన్నలో ఈ శిలీంధ్రాలు ముఖ్యంగా ఫిజేరియం మరియు పెన్సిలియం అనేది ఆశించడం జరుగుతుంది. అలాగే మొలక శాతం తగ్గిపోతుంది, రుచి వాసన మారిపోతుంది. గోదాములను ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించుకోవాలి. పీటలు నిర్మించుకొని పీటలపై ధాన్యం బస్తాలను పేర్చుకోవాలి. 2 వరుసలు ఉన్న బస్తాలను ఉపయోగించితే మంచిది. గృహ అవసరాలకు మొక్కజొన్నను ఉపయోగించేటప్పుడు యూకలిప్టస్ ఆకులు లేదా వేప ఆకులు, వసకొమ్ములు లేదా అడ్డసార ఆకులు లేదా నిర్గుండే ఆకులు కలిపి నిలువ ఉంచుకోవాలి. మీరు ధాన్యాన్ని గోనె సంచుల్లో భద్రపరిచేటప్పుడు డబుల్ లేయర్ బ్యాగ్స్ మీరు నిల్వ ఉంచుకున్నట్టయితే ధాన్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చును. అలాగే మనము మొక్కజొన్న ధాన్యము గోదాముల్లో నిల్వ ఉంచేటప్పుడు అల్యూమినియం ఫాస్ఫేట్ బిళ్ళలు 1 టన్ను గింజలకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్స్ 3 చొప్పున ఉంచి టార్పాలిన్ షీట్ కప్పి 5 రోజులు వదిలిపెట్టినట్లయితే గింజలోని అన్ని దశల్లోని పురుగులను కూడా మనము నిర్మూలించుకోవచ్చును. అలాగే ఎల్లుక కన్నాలు ఉన్నచో అల్యూమినియం ఫాస్ఫేట్ టాబ్లెట్లు వేసి ఉంచినచో మనము వీటిని కొంతవరకు ఉధృతిని తగ్గించుకోవచ్చును. అతివృష్టి అనావృష్టి ప్రభావంతో అన్నదాతలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా ఏకపంట విధానంలో మూస ధోరణిలో సాగుతున్న రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ సమస్యల నుండి గట్టెక్కాలంటే సమీకృత వ్యవసాయం చేయక తప్పదంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, తీరొక్క పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు.
మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. ఇది గమనించిన విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సమీకృత వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇందుకోసం కేవీకేలో ప్రయోగాత్మకంగా మోడల్ ఫామ్ను తీర్చిదిద్ది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఒకటి కాకపోయినా మరొక దాంట్లోనైనా గట్టెక్కే అవకాశాలు ఉంటాయని భరోసా కల్పిస్తున్నారు. ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక 50 ఎకరాల ఫామ్లో ఈరోజు వివిధ డిమాన్స్ట్రేషన్ యూనిట్స్తో పాటు ఈ సమీకృత సేద్య వ్యవసాయ విధానం పైన ఒక యూనిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం ఆవుల పెంపకము, కోళ్ల పెంపకము, అలాగే మేకల పెంపకం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ సమీకృత సేద్య విధానం వలన ఉపయోగాలు ఏంటంటే ఈరోజు భారతదేశంలో వ్యవసాయం పైన దాదాపు 70% మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ఈ రోజున ఆధునిక వ్యవసాయం చేపట్టినప్పుడు ఎరువుల రూపంలో కానీ, విత్తనాల రూపంలోనూ, పురుగు మందులు, వీటన్నిటికీ కూడా అధికమైన ఖర్చులు అవుతున్నాయి. వీటితో పాటు గ్రామాల స్థాయిలో కూలీల కొరత కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూలీల ఖర్చు కూడా బాగా పెరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతులు ఎక్కువ దిగుబడుల కోసము ఎక్కువ పెట్టుబడి పెట్టి కొంచెం ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నారు. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు ఈ అప్పుల బాధ కూడా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల నుండి రైతులు బయటపడడం కోసము ఈ సమీకృత సేద్య విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏంటంటే మనం ఈ సమీకృత సేద్య విధానంలో మనకున్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ఎట్లాగా అంటే, ఉదాహరణకు మనం వరి పంట పండిస్తుంటే వరి పంటలో మనకి ధాన్యంతో పాటు మనకి గడ్డి కానీ, చుట్టూ తౌడు లాంటి ఉప పదార్థాలు కూడా మనకి లభిస్తుంటాయి. వీటిని ఉపయోగించి మనము సమర్థవంతంగా డైరీని అంటే ఆవుల పెంపకం కానీ లేదా గేదెల పెంపకాన్ని చేపట్టవచ్చు. ఇందులో ఎక్కువ ఖర్చు లేకుండా మనకు లభించే గడ్డిని మరియు చుట్టూ తౌడుని ఉపయోగించుకొని ఈ ఆవుల పెంపకాన్ని చేపట్టి మనం రెగ్యులర్గా ఈ పాల ఉత్పత్తి ద్వారా మనం రెగ్యులర్గా రైతులు ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకి ఈ మనం పండించే ఈ పంటలు ముఖ్యంగా ఏంటంటే వరిలో కానీ, మొక్కజొన్న కానీ, జొన్న, సజ్జలు ఇలాంటి పంటలు పండించినప్పుడు వాటిలో వచ్చే గింజలను ఉపయోగించుకొని కోళ్ల పెంపకం కూడా చేపట్టవచ్చు. కోళ్ల పెంపకము ఒకరోజు పిల్లల్ని తీసుకొని వచ్చి మనం సరైన వ్యాక్సినేషన్స్ అవి కూడా ఇస్తూ వాటికి సమగ్రమైన పోషకాలని ఏర్పాటు చేసి తక్కువ టైంలోనే మనం అంటే ఒక ఎక్కువ లేబర్ కానీ ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా మన గ్రామ స్థాయిలో రైతులు కానీ, రైతు మహిళలు కానీ ఈ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చు. ఈ కోళ్ల పెంపకం ద్వారా కూడా మాంసంతో పాటు గుడ్లు కూడా మనం ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక కోళ్ళైన వనరాజు లాంటి, గిరిరాజు లాంటి కోళ్ళతోటి సంవత్సరానికి 180 గుడ్లు కూడా ఒక్కొక్క కోడి నుండి పొందవచ్చు. ఈరోజు ఉన్న మార్కెట్ రేట్ల ప్రకారము గుడ్డు ద్వారా కూడా మనం మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే దాని తర్వాత ఆ కోళ్ళ ద్వారా వచ్చే మాంసం ఉత్పత్తుల ద్వారా కూడా మన ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మేకల పెంపకము, గొర్రెల పెంపకం కూడా ఎక్కువ పెట్టుబడి లేకుండా కూడా చిన్న వయసు పిల్లల్ని మనం పెంచుకుంటూ ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో కూడా మంచి ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతు తనకున్న అతి తక్కువ భూమిలో ఈ కూరగాయల పెంపకం కూడా చేపట్టవచ్చు. ఒక 20 సెంట్లు 30 సెంట్లు భూమిలో వంగ, బెండ, బీర అలాంటి వివిధ రకాల కూరగాయలు మార్కెట్కి అవసరానికి అనుకూలంగా ప్లాన్ చేసుకుని సీజన్లో ఎక్కువగా రాకుండా అన్ని సీజన్స్కి కూడా ఈ కూరగాయలు వచ్చే విధంగా రైతు ప్లాన్ చేసుకుంటే మంచి దిగుబడులు, మంచి రేటు వచ్చిన టైంలో మనం ఈ కూరగాయలు అమ్ముకొని కూడా మంచి ఆదాయం పొందొచ్చు. మన కరోనా టైంలో కూడా ఎక్కువ మంది రైతులు ఈ కూరగాయల పెంపకం ద్వారా సుస్థిరమైన ఆదాయం పొందడం జరిగింది. ఇది మేము పరిశీలనలో కూడా మేము గమనించడం జరిగింది. అట్లాగే రైతు తనకున్న తక్కువ భూమి, ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో మెట్ట భూమి, కొంచెం నీటి వనరులు ఉన్న భూమిలోనూ జీడి కానీ, మామిడి కానీ వంటి పంటలు మనం చేపట్టి
వాటి ద్వారా సాలిన ఇంత ఆదాయం పొందొచ్చు. వీటితో పాటు మనం కొంచెం నీటి వస్తున్న పొలాల్లో అరటి కానీ కొబ్బరి లాంటి పంటలు అంతర పంటల కింద కూడా చేపట్టి ఇటు అరటి నుండి అటు కొబ్బరి నుండి కూడా కొంత ఆదాయాన్ని పొందొచ్చు. ఈ అరటిలో అంతర పంటల కింద కూరగాయల పెంపకం చేపట్టవచ్చు. కంద లాంటి పంటలు కూడా మనం తీసుకొని మనకున్న తక్కువ భూమి వనరులను తక్కువ నీటి వనరులను ఉపయోగించుకొని వివిధ రకాల పంటలు పండించడం ద్వారా చిన్న రైతు కూడా తనకున్న తక్కువ వనరులతో సుస్థిరమైన ఆదాయాన్ని పొందుతూ తన కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల అవసరాలని కూడా తీర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. చిన్న చెరువుల్లో చిన్నపాటి మత్స్య సంపదను కూడా పెంచుకొని చేపల పెంపకం కూడా చేపట్టి వాళ్ళు కూడా కొంత ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మనకున్న వనరులను బట్టి ఈ సమీకృత సేద్య విధానాన్ని ప్లాన్ చేసుకొని అందులో ఏ రకమైన పంటలు మనం టేకప్ చేయొచ్చు, ఏ రకమైన పౌల్ట్రీ కానీ డైరీ ఏ రకమైన ఉప కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అనేది కూడా రైతు స్థాయిలో ఒక ప్లాన్ చేసుకొని ఆ విధంగా సమర్థవంతంగా ఆదాయం పొందే అవకాశం ఉండే విధంగా మనం ఈ సమీకృత సేద్య విధానాలని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మంచిగా రైతులకి బాగా ఉపయోగపడే కార్యక్రమంగా రూపొందించబడింది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకైతే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టమొచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశముంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాల కొరత ఉండదు. పశు పోషణ ఆరోగ్యవంతంగా ఉంటుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూసార, పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత లభిస్తుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ ఒకవేళ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.